ఒకరి కష్టాల్లో కన్నీళ్లలో ఆనందాన్ని వెతుకుతున్న మిమ్మల్ని చూస్తుంటే ఏమనాలో అర్థం కావట్లేదు. అసలింత క్రూరంగా ఎలా ఆలోచించగలుగుతున్నారు? ఏంది బా, తప్పు నువ్వు చేసి నీతులు కూడా నువ్వే చెప్తా ఉండావా? అవునే, 25 ఏళ్ల క్రితం నేను నిజంగానే తప్పు చేశాను. నా ప్రేమ కోసం పోరాడకుండా తప్పు చేశాను. నానా 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 అప్పటి విషయాల గురించి కానీ ఆ జ్ఞాపకాల గురించి కానీ మాట్లాడొద్దని చాలాసార్లు చెప్పా. మీ ప్రేమ, మీ తప్పులు అన్నీ గతంలోనే ఉండాలి. కాదు ఇంట్లోకొస్తా, కొడుకు స్థానం అడుగుతా అంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? అయినా ఏంటి మావయ్య మీరు? మేమిదంతా చేస్తుంది మీకోసమే కదా, మళ్ళీ మీరే ఇలా మాట్లాడుతున్నారు. నా కోసమైతే నేను ఏం చేస్తే సంతోషంగా ఉంటానో, ఏం చెయ్యాలనుకుంటున్నానో అడిగేవాళ్లమ్మా. మీరు చేస్తున్న తప్పులకి నా పేరు చెప్పకండి. కేదార్ గురించి మీరే ఎక్కువ ఆలోచించి మీరు చేస్తున్న తప్పులివన్నీ. సర్లేబా, మేమంతా తప్పులు చేసేవాళ్ళము, నువ్వు మాత్రము అంతా మంచే చేసే మనిషివి, అంతే కదా? చూడండి నాన్న, మేం చేసింది మీకు నచ్చకపోవచ్చు, కానీ మన ఇంటి పరువు పోకుండా ఉండాలంటే ఇదొక్కటే మార్గం. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. మీరు మమ్మల్ని శత్రువుల్లా చూడటం మానేస్తే మీకు అర్థమవుతుంది మావయ్య. ఇప్పుడు ఆ ముసలోడొచ్చి ఏం చేసినా మనం సాక్ష్యం లేవని ఇంట్లో నుంచి పంపించేయొచ్చు. మీడియా కాడికి కూడా పోలేడు. సమస్య నుంచి బయట పడిపోయి ఉండాంబా. లెక్క ప్రకారం మీరే నాకు థ్యాంక్స్ చెప్పాలి. పర్లేదు, నా బాధ, నా ఆవేశం మీకు అర్థమైన రోజు మీరే సారీ చెప్తారు. రామ్మి, క్షమించు కేదార్, కళ్ల ముందే నీకు అన్యాయం జరుగుతున్నా ఒక తండ్రిగా నీకేమీ చేయలేకపోతున్నాను. నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను. కుదిరితే క్షమించరా. సుధాకర్, సుధాకర్, వజ్రపాటి సుధాకర్, బయటికి రా. యో, ఏందయ్యా నీ పంచాయితీ? ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికొచ్చి ఏంది నీ రచ్చ? ఒక్క నిమిషం పిన్ని. జగదాత్రి, ఏమైంది? ఎందుకు మీరంతా అంత కోపంగా ఉన్నారు? ఏం జరిగిందో కాదు వదినా. అసలు ఈ యువరాజ్ మహల్కెందుకొచ్చాడు, అక్కడికొచ్చి ఏం చేశాడో అడగండి. యువరాజ్, నువ్వు ఆదిత్యపురం వెళ్ళావా? ఏం మాట్లాడవేంటి? మాట్లాడు. నువ్వు ఆదిత్యపురంకి ఎందుకు వెళ్ళావు చెప్పు. రాజ్మహల్కి ఎందుకు వెళ్ళావు? వెళ్ళి ఏం చేశావు చెప్పు యువరాజ్. నేను చెప్తానక్క. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మహల్లో తన మనిషిని పెట్టి మేం మహల్లో లేని టైం చూసుకుని సాక్ష్యాల కోసం మహల్కొచ్చాడక్క. సాక్ష్యాలు నాశనం చేసి వెళ్ళిపోయి ఉంటే యువరాజ్ ఆస్తి కోసం చేశాడనుకుని ఉండేవాళ్ళం. కానీ యువరాజ్ తాతయ్య గారిని చంపాలనుకున్నాడు. సమయానికి మేం పోలీసులకి ఫోన్ చేయడం వల్ల, వాళ్ళు రావడం వల్ల తాతయ్య గారిని వదిలేశాడు. కానీ లేదంటే ఇన్ని రోజులు సాక్ష్యాలు కావాలి, నిజాన్ని నిరూపించు అన్నావు కదరా. సాక్ష్యాలు తీసుకొచ్చినప్పుడు ఎందుకు వాటిని నాశనం చేస్తున్నావు? ఎందుకు మా తాతయ్యని చంపాలని చూసావు? ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా? నువ్వేమంటున్నావో నాకు తెలీదు. అబద్ధం చెప్పకు యువరాజ్. నువ్వు సాక్ష్యాలని నాశనం చేశావు, తాతయ్య గారిని చంపాలని చూశావు.
అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయినా నువ్వేంటక్క, తండ్రి అవడో కూడా తెలియనివాడు మన ఇంటికొచ్చి నీ ముందే నన్నేదో అంటుంటే చూస్తూ నిల్చున్నావు. యువరాజ్ 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 రేయ్, ఏంట్రా? కేదార్! నన్నే కొడతావా? యువరాజ్! ఆగండ్రా, కేదార్ ఆగండి. కేదార్ ఆగండి. ఏంటదిరా ఇది? రోజుకోసారి కేదార్ ఎందుకు మా ఆయన్ని కొడుతున్నాడు? రౌడీలాగా ఇంటి మీద పడి అబ్బాడిని కొడతా ఉంటే నువ్వేందమ్మి ఏం మాట్లాడకుండా నిలబడి ఉండావు? యువరాజ్ చేసింది తప్పని, మాట్లాడుతుంది అబద్ధమని వదినకు కూడా తెలుసు. అందుకే ఆవిడ ఏం మాట్లాడలేకపోతున్నారు. ఏయ్, మీరున్నది మా ఇంట్లో. నువ్వింకొక్కసారి యువరాజ్ గురించి తప్పుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోను. తప్పు చేసిన వాళ్ళ గురించి గొప్పగా ఎలా మాట్లాడాలో మాకు తెలీదు నిష్కా. వదినా, యువరాజ్ ఆదిత్యపురం వచ్చాడు. అక్కడున్న సాక్ష్యాలని నాశనం చేశాడు. అరే, మేమిలా తెచ్చిన ప్రతి సాక్ష్యాన్ని నాశనం చేస్తుంటే మేమింక నిజాన్ని ఎలా నిరూపించగలం వదినా? యువరాజ్, నువ్వు మహల్ దగ్గరికి వెళ్ళావా? వెళ్ళలేదక్క. వాళ్ళ మాటలు విని నువ్వు నన్ను అనుమానించి వాళ్ళ ముందు అవమానించుకో. నేను తట్టుకోలేను. నిన్న ఏవో పేపర్స్ తీసుకొచ్చి సాక్ష్యాలున్నాయన్నారు. ఇవాళొచ్చి అవి యువరాజ్ నాశనం చేశాడు అంటున్నారు. వాళ్ళ మాటల్లోనే అబద్ధము మోసము ఉండదని నీకు తెలియడం లేదా అమ్మే? వాళ్ళ దగ్గర సాక్ష్యాలుంటేనే కదా వదినా నాశనం చేయటానికి. ఉత్తి మాటలతో మిమ్మల్ని నమ్మించి కేదార్ మావయ్య గారి కొడుకేనని నిరూపించాలనుకుంటున్నారు. ఏంటి సుధాకర్, నీ కొడుకు, కోడలు, భార్య ఇన్ని మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడవేంటి? నువ్వు సుహాసిని హోటల్లో ఉన్నప్పుడు పోలీసులు అరెస్ట్ చేయలేదా? మిమ్మల్ని విడిపించడానికి నేను స్టేషన్కి రాలేదా? అక్కడ మనం సంతకాలు పెట్టి ఫోటోలు దిగలేదా? వీటిలో ఏది అబద్ధం ఉందో, దేనికి సాక్ష్యాలు ఉండుండవో మీరే చెప్పండి మావయ్య గారు. ప్లీజ్ నాన్న, మాట్లాడండి. మీరలా మౌనంగా ఉండకండి. ప్లీజ్ నాన్న. నేనేం మాట్లాడలేను కేదార్. మీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉంటే చూపించండి. లేదంటే 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 ఏంటి సుధాకర్?